మెగాస్టార్ యూట్యూబ్ రికార్డ్. మెగాస్టార్ ఎప్పటికీ సినిమాలో మహారాజనే చెప్పాలి. చిరంజీవికి అలవాటుగా మారి ఉండవచ్చు. చిరంజీవి చాలా కాలం రాజకీయాల్లో బాగా బిజీగా ఉండటం చేత సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పట్లోనే నేను సినిమాలు ఇంకా చేయటం లేదు అని కూడా అన్నారు. రాజకీయాల్లో మెగాస్టార్ అంతగా రాణించలేకపోయారు. దానితో మెగాస్టార్ తిరిగి తన పుట్టింటికి వచ్చి మళ్ళీ మునుపటి హోదానే అందుకున్నారు. చిరంజీవి లాస్ట్ సినిమా ఖైదీ నంబర్ 150 కలెక్షన్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా కొన్ని సరికొత్త రికార్డులను తెరతీసింది. తెలుగులో సింగిల్ సాంగ్స్ యూట్యూబ్లో విడుదల చేయటం ఖైదీ నంబర్తోనే స్టార్ట్ అయింది. ఒక్కొక్క పాట విడుదల ఆ సినిమాపై భారీ అంచనాలకు, మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడానికి చాలా దోహదపడింది. ఆ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేశారు, కానీ ఖైదీ నంబర్ 150కు వచ్చినన్ని మిలియన్ వ్యూస్ రాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న నటుడి కాటమరాయుడు పాటలు కూడా ఖైదీ నంబర్ 150 యూట్యూబ్ రికార్డులను రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చిన రారండోయ్ వేడుక చేద్దాం కూడా అటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు అందరూ ఇదే మార్కెట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, కానీ ఎవరూ మెగాస్టార్ స్థాయి మార్కెట్ చేయలేకపోయారు. ఇలా చేసేవాళ్ళు అసలు విషయం మర్చినట్టు ఉన్నారు. అక్కడ ఉన్నది చిరంజీవి, పైగా అతని మాస్ బీట్ సాంగ్స్. వాటిని దాటి రావాలంటే ఎంత కష్టం. అది ఆలోచించి పాటలు విడుదల చేస్తే వాళ్ళ అంచనాలకు వాళ్ళు చేరుకుంటారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.